వందల ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు శాంతియుతంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 11న సికింద్రాబాద్లోని అన్ని రంగాల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా నుండి అంతా కూడా ఈ మహాకాళి జాతర వస్తే లష్కర్ బోనాలు అంటుంది. దాని తర్వాత సికింద్రాబాద్ బోనాలు అయింది, లష్కర్ బోనాలకు పోవాలి. నాకేం బాగా అనిపిస్తుంది, నేను పలారం బండి తీస్తే మల్కాజ్గిరి నుండి బండి తీస్తున్నా అని చెప్పాలన్నా, లేకుంటే సికింద్రాబాద్ నుండి బండి తీస్తున్నా అని చెప్పాలన్నా. ప్రతి విషయానికి వస్తే ఏదున్నా కానీ సికింద్రాబాద్ జనరల్లకు ఒక చరిత్ర ఉండేది అందరూ చెప్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ అవతల హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇద్దరు సికింద్రాబాద్. ఇప్పుడు ఆ పేరు కూడా గుండూరుత గోవింద. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఒక చరిత్ర ఉంది, క్లాక్ టవర్కు ఒక చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు ఒక చరిత్ర ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్ కానీ, దీంతో పాటు బొల్లారం రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి రాష్ట్రపతి భవన్ కానీ, రెండోది బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మాంకాళి దేవాలయం, గణేష్ టెంపుల్, నిజాంగంజ్ మోండా మార్కెట్, గాంధీ అన్నీ ఏంటంటే చరిత్రలో ఉన్నటువంటి, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా చరిత్ర ఇది దగ్గర దగ్గర 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ మీకు ఈ చరిత్రను మారుస్తా